కోతికి తినమని కొబ్బరి చెప్పిస్తే ఆ కొబ్బరి చెప్ప తీసుకొని మొహం తెంగిందంట. మా ఫ్రెండ్ గాడికను వాళ్ళ పిల్లకి కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి కొంచెం కొన్ని ఇష్యూస్ అవుతున్నాయి. సరే ఆ ఇష్యూ సార్ట్ అవుట్ చేద్దాం, డైరెక్ట్గా వెళ్ళి కలుద్దాం అని చెప్పి అనుకున్నాం. వాడు నా దగ్గరికి నైటే వచ్చేసిండు వెళ్ళి కలుద్దామని చెప్పి. కానీ ఆ విషయం ఆమెకి చెప్పలేదు. దాని తర్వాత దాన్ని కవర్ చేస్తా వస్తున్నాం ఇద్దరం ఒక దగ్గర లేమని చెప్పి. అయినా కూడా డౌట్ పడుతుంది, ఇద్దరు ఒకే దగ్గర ఉన్నారేమో అనిపిస్తుంది అని చెప్పి అని అన్నది. ఏహే లేదు లేదు అని చెప్పి కవర్ చేసుకుంటా ఈవినింగ్ దాకా కవర్ చేసినాం. ఇక ఇంకెక్కువ అయితే తెగిద్దని చెప్పి నేను కొంచెం మరి ఇట్లా కాదురా కొంచెం స్పైసీనెస్ యాడ్ చేద్దామని చెప్పి, అరే వాడు కొంచెం వేరే ప్లేస్లో ఉన్నాడంట, ఒంటరిగా ఉన్నాడంట, ఏం తినలేదంట, మార్నింగ్ నుంచి కళ్ళు తిరుగుతున్నాయంట, నేను వెళ్ళి వాడిని తీసుకొని వస్తారా తర్వాతకి చాట్ చేస్తా అని చెప్పి అన్న. సరే అని చెప్పి అవతలమ్మ కొంచెం ఎమోషనల్ అయింది. అరే నా కోసం వాడు ఇట్లా అని చెప్పి కొంచెం ఎమోషనల్ అయింది. దరిద్రం ఏంటంటే రూమ్కి వచ్చినాక సరే వచ్చిండ్రా తీసుకొని వచ్చిండ్రా అని చెప్పిన. మా అక్క డ్యూటీ నుంచి వచ్చింది రూమ్కి. వచ్చిన తర్వాతకి వీడియో కాల్లో మేము తనతో మాట్లాడుతున్నాం. తనేం చేసింది, అక్కకి హాయ్ అక్క అని చెప్పి మాట్లాడితే వీడితో అన్నది, ఏంటి అక్క వచ్చినప్పుడు పలకరించవా, హాయ్ అని పలకరించవా అంటే ఈ నోటి దోలోడు ఏమన్నాడు, ఆల్రెడీ నేను నైటే చూసిన అక్క అన్నాడు. దాన్ని కవర్ చేయడానికి నైట్ అంటే ఈ నైట్ రా, వాడు షాప్కి అటునుంచేగా వచ్చింది, అప్పుడే చూసిన అని చెప్పి అన్నాడు అని చెప్పి కవర్ చేసినాం. అక్కడితో అయిపోయింది. ఇంకా వీడు ఎంత పెద్ద నోటి దూలగాడంటే ఆ వీడియో కాల్ మాట్లాడుతూ మాట్లాడుతూ నేను ఒక టెక్స్ట్ చేసా చూడు అని చెప్పి తను చెప్పింది. వీడేం చేసిండు కవర్ చేయాలా. తను ఏం చేసిందంటే, ఆల్రెడీ నైటే వచ్చినావంట నువ్వు, నాకు అన్నయ్య ఆల్రెడీ చెప్పాడు, నువ్వు ఎందుకు ఇట్లా కవరింగ్ చేస్తున్నావు, ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు అంటే వీడు లేదు లేదు అని చెప్పి ఆర్గ్యూ చేయొచ్చుగా. ఆర్గ్యూ చేయకుండా అరే హౌలాగా చెప్పినవంట గారా నేను నైటే వచ్చిందని అని చెప్పి ఇంత వేస్ట్ గాడిని వేరా అని చెప్పి నన్ను తిట్టిండు. ఆమె ఏమన్నది, అన్న నాకు చెప్పలేదు, నేను జస్ట్ రాయేసిన తగిలింది. అరే అన్న ఏంట్రా నువ్వు కూడా నన్ను ఇట్లా మోసం చేస్తున్నావు అని చెప్పి అన్నది. నా పరిస్థితి ఎట్లుందంటే అసలు